యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వచనం. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగినవాడు నైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. మనం ప్రభు యొక్క ప్రియ శిష్యుల్లో ఒకరైన యోహాను గారి గురించి అధ్యయనం చేస్తున్నాం. ఈ అధ్యయనంలో భాగంగా ఈ సువార్తలో యేసు ప్రేమించిన శిష్యుడు అని 5 మార్లు వ్రాయబడి ఉండడం మనం చూసాం. ఇది 5వసారి. ఆఖరిసారి ఈ మాట రాయడం దగ్గర మనం నేర్చుకోవాల్సిన కొన్ని మంచి పాఠాలు ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయడానికి ముందు తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, మీ నమ్మకత్వం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మనుషులు, వారి ఆలోచనలు ఎంత తాత్కాలికమైనవో, మీ నిర్ణయాలు అంత శాశ్వతమైనవి, మరింత శాశ్వతమైనవి. అవి శాశ్వతాలు మాత్రమే కాదు, నిత్యమైన శాశ్వతత్వం మీ నిర్ణయాలకుంది. అందుకు తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అనేక మార్లు అపార్థం చేసుకోవడం మానవ నైజంగా కనిపిస్తూ ఉండగా, మీ కృప కనపరిచి ఈ వచనాలను అధ్యయనం చేయడానికి సాయం చేయమని మమ్మల్ని మేముగా దయగల మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇది 5వసారి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏమిటంటే, ప్రభువు పేతురు కలిసి నడిచి ముందెళ్తున్నారు. వారి వెనక యోహాను ఉన్నాడు. వాస్తవానికి ఈ 5 సందర్భాలలో 4 సందర్భాలు ఇద్దరు కలిసి ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్క సిలువ వద్ద మినహా మిగిలిన 4 సార్లు పేతురు, యోహాన్లు ఇద్దరు ఉంటారు. ఇక్కడ ప్రభుతో పేతురు నడుస్తున్నప్పుడు వెనక నడుస్తూ యోహాను ఉండడం. నాకు ఇక్కడ చిన్న ఆలోచన ఒకటి. అదేమిటంటే, ప్రభువు ఒక వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు మనం కలుగ చేసుకోవడం అనేది సమంజసం కాదేమో. రెండవ తలంపు, ప్రభు మన గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇతరుల గురించి అడగటం కూడా సమంజసం కాదేమో. ఒకటి పేతురు దగ్గర నుంచి, 2 యోహాను దగ్గర నుంచి నేర్చుకునే పాఠాలు ఇవి. యోహాను వద్ద నుంచి నేర్చుకునే పాఠం, ప్రభు ఒకరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు మనం కలుగు చేసుకోకుండా వెనక ఉండడం. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇతరులను గురించి అడగడం కూడదనే మాట పేతురు దగ్గర నుంచి నేర్చుకోవాలి. కొన్నిసార్లు కాస్త చికాకు, ఇబ్బంది కలుగుతాయి. ఎవరో మనకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు మనం మాట్లాడేసాం, పెట్టేశాం. మనతో ఉన్నవాళ్ళు ఏదైనా ప్రమాదకరమైన విషయమో, లేదు సంతోషకరమైన విషయమో, అది కాదు వ్యక్తిగత విషయాలు ఏం మాట్లాడారో, ఎవరు మాట్లాడింది అని అడుగుతారు. వాస్తవానికి వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు, కానీ తెలుసుకోవాలని కుతూహలం అది కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తుంది. చెప్పే పరిస్థితి ఉంటే మాట్లాడిన వ్యక్తి చెప్తాడు కదా. ఒకవేళ మనకంటే చిన్నవాళ్ళు అయితే కంగారు పడుతుంటే ఎవరినైనా ఫోన్ చేసి అడగటంలో తప్పులేదు. కానీ సమవయస్కులో లేదో పెద్దవారు అయి ఉండి మనం అనవసరంగా కలుగు చేసుకోవడం అనేది అంత భావ్యంగా ఉండదు అనిపిస్తుంది.
వెనక్కి తిరిగి చూశాడు పేతురు గారు. ప్రభు తన గురించి చెప్పడం వెనకున్న యోహాను విన్నారు. నీవు ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోయావు, ఇప్పుడు నీకు వయసు ఉంది కాబట్టి రేపు ఒక రోజు వస్తుంది, అప్పుడు వృద్ధుడు అవుతావు, నువ్వు చేతులు చాపుతావు, వీరొకడు నీ నడుము కడతాడు అని చెప్పి అతడు ఎలాంటి మరణం పొందబోతున్నాడో, దేని ద్వారా దేవుని మహింపరచబోతున్నాడో ప్రభు చెప్పాడు. అంటే పేతురు యొక్క మరణం, పేతురు ప్రభువును మహింపరిచే విధానం. నువ్వు చేతులు చాపుతావు అనే పదం దగ్గర నువ్వు సిలువే పడతావని అర్థమేమో. మరణం అనే పదం అక్కడ వాడారు కదా. నేను చదువుతాను చూడండి. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహింపరచున్న దాన్ని సూచించు ఆయన ఈ మాట చెప్పానని మాట. మరి నా మరణాన్ని గురించి చెప్పావు, అతని సంగతి ఏమిటని అడిగాడు. ప్రభు ఏమనాలి? మనమైతే ఏమనేవారం? నీకెందుకయ్యా అనేవాళ్ళం. ప్రభు అదే అన్నారు, కానీ ఇంకొక రకంగా అన్నారు ఆయన ఏమన్నారంటే, నేను వచ్చు వరకు అతడుంటే నాకు ఇష్టమైతే నీకేమిటి అన్నాడు. అది నీకేమి అన్నాడు. నువ్వు మరణిస్తావని చెప్పాను, మరి అతని సంగతి ఏమిటి అంటే, అతను అలా చచ్చిపోడా, అతను అలా అత్సాక్షి కాడా, ఏమవుతాడు అతను? అతని లైఫ్ ఏంటి? నిన్ను గురించి ప్రభు చెప్పినప్పుడు ఇతరుల గురించి నువ్వు అడగడం. ఇక్కడ ఒక్క మాట చెప్పానా, ఏమనుకోకండి. కొత్త నిబంధన ప్రకారం మధ్యవర్తిత్వం లేదు, ప్రభువే నేరుగా మాట్లాడతారు. ఓ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించిన చిత్తాన్ని మనం కనుక్కుని చెప్పడం అనేది ఈ వాక్యం సమర్థించదేమో, నూతన నిబంధన వాక్యం సమర్థించదేమో, పాత నిబంధనల వాక్యం సమర్థిస్తుంది. అయితే ప్రవచించువారు అన్నారు కదా, అంటే విశ్వాస పరిణామం చొప్పున అంటాడు. నాకు ఫెయిత్ ఉంది, దేవుడు తప్పకుండా మీ పని జరిగిస్తాడు నాయన అని అంటున్నప్పుడు నా విశ్వాసం ద్వారా నేను చెప్తున్నమాట, అది మర్చిపోకండి. సరే, ఇక్కడికి వద్దాం. వెనక్కి తిరిగి ప్రభువా చూడు, ఇతని సంగతి ఏమిటి అని. ఇతని సంగతి ఏమిటి? ఇక్కడ ఈ సువార్తికుడు తనను గురించి మరల తిరిగి ప్రస్తావిస్తున్న సందర్భం. మరల తిరిగి తానెవరో, తాను ఏమై ఉన్నాడో, గతంలో తనను ఎలా పరిచయం చేయడం జరిగిందో మొట్టమొదటిసారి, ఇప్పుడు ఆఖరిసారి అదే పరిచయాన్ని తీసుకొచ్చి చెప్తున్నాడు. ఏమని? యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడు నేను శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి. రొమ్మున ఆనుకున్న వద్ద ప్రారంభమైన యేసు ప్రేమించే శిష్యుడనే పదం ఇప్పుడు ముగింపు వద్దకు వచ్చాక మళ్ళా అదే ప్రస్తావన తెచ్చి, ఆ రోజున పేతురే అడిగాడు, చేసి కనుక్కోవాలని, ఎవరు అప్పగించేదని. చూసి ఇతని సంగతి ఏమిటి అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నారు, నేను వచ్చు వరకు అతడుంటే నాకు ఇష్టమైతే నీకేమి అన్నాడు. అది నీకేమి అన్నాడు. అంటే నేను వచ్చేదాకా అతను ఉండడం నాకు ఇష్టం అనుకో. ఎప్పటిదాకా? రాకడదాకా అయినా. లేదు, నేను మరల భూమి మీదకి అతను దర్శించడానికి వచ్చే వరకు. ఏ అర్థమో తెలీదు. నాకు ఇష్టం అయితే అన్నాడు. ఇష్టం అయిందనలా, ఇష్టం అయితే అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెనక ఉన్న వారికి కూడా వినపడిందో లేదో పేతురు గారు చెప్పాడో, ఆనాటి సంఘంలో ఒక మాట బాగా ప్రాచుర్యం పొందిందట. అదేమిటంటే, యోహాను చచ్చిపోడంట. అంటే ఆ శిష్యుడు చావడనే మాట సహోదరులో ప్రచురమాయను 21:23. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు, కానీ నేను వచ్చు వరకు అతడుంటే నాకిష్టమైతే అది నీకేమి అన్నాడంతే.
చాలాసార్లు రాకడ వరకు నేను ఉంటాను అని చెప్పేటువంటి సోదరులు కొంతమంది కనపడతారు. ఏం మరి తెలియదు. ఖచ్చితంగా ప్రభు వచ్చే వరకు ఉంటానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు అన్న సహోదరులు ఉన్నారు. మరి ఉన్నారా అంటే కొందరు లేరు. ఉన్నారా అంటే ఇప్పుడు ఉన్నారు, మరి తర్వాత ఉంటారో లేదో తెలియదు. అది వాళ్ళకి ప్రభువుకు సంబంధించిన సంగతి, మనకెందుకు, వదిలిపెట్టేద్దాం. అయితే ఒక విషయం ఎలా సహోదరుల మధ్య ప్రచురమవుతుంది, ప్రభువు చెప్పిన మాటను అర్థం చేసుకోవడం దగ్గర మనం ఎప్పుడు కొరవడతామో, ఎప్పుడు అపార్థం చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ప్రచురించే విషయాలు వేరుగా మారిపోతాయి. నేను వచ్చే వరకు అతడుంటే నీకెందుకు అన్నాడు అంతే. అంతేగాని నాకు ఇష్టమైతే అన్న పదం, ఆయన ఇష్టం, నరులారా తిరిగి రండి అని ఎప్పుడు అంటాడో తెలీదు. లేదు నీ ఆయుష్ పొడిగిస్తున్నాను అంటే కూడా మనం ఏం చేయలేం. అవి ఆయన చేతుల్లో ఉన్నాయి. అయితే సరిగ్గా ఇక్కడ యేసు ప్రేమించు శిష్యుడు అనే మాట దగ్గర ఒకటి జోక్యాన్ని గురించిని, ప్రభు చెప్పిన దాన్ని అపార్థం చేసుకునేదాన్ని ఇక్కడ పరిష్కారం చేసినట్టు అనిపించింది నాకు. ఇక్కడ ఒక సందేహం వచ్చింది. అంటే నన్ను నేను ఇలా అనుకుంటాను, వెంకటరత్నం అనేవాడు ఎల్లప్పుడూ సందేహపడుతుంటాడని. అనుమానం కాదు, సందేహం. అంటే ప్రభువు దగ్గర తెలుసుకోవాలనే ఆశ చొప్పున వచ్చేటువంటి ప్రశ్నలు అంతే. ఈ ప్రశ్నల వద్ద నాకేమనిపించిందంటే, 5 సార్లు యోహాను సువార్తలో ప్రేమించిన శిష్యుడు అని రాసినప్పుడు ఒకే ఒక్కసారి సిలువ వద్ద తప్ప మిగిలిన 4 సార్లు ఈ ప్రియమైన శిష్యుడు సీమోను పేతురుతోనే ఉండడం కనిపించింది. అవును కదా? భోజన బల దగ్గర వాళ్ళిద్దరే ప్రభురమ్మను ఆనుకుంటూ ఉండగా, నన్ను అప్పగించబోయేవాడు మీలో ఉన్నాడు అంటే ఎవరో కనుక్కోవా అని సీమోను చేసేగ చేసిను అని రాసుంటుంది. అప్పుడు ప్రభువా ఎవరు అని ఈ రొమ్మును ఆనుకున్న శిష్యుడు అడిగినట్టుంటుంది. అది మొట్టమొదటిసారి. రెండోసారి మనకు సిలువ వద్ద ప్రియమైన శిష్యుడని రాస్తుంది. అక్కడ పేతురు లేడు. మూడవది సమాధి వద్దకు వెళ్ళేటప్పుడు కనపడుతుంది. ఇద్దరు కూడి పరిగెత్తుతూ ఉంటే ముందు పరిగెత్తుకుని వెళ్ళాడు ప్రియమైన శిష్యుడని. నాలుగవది ప్రభు సుమి అని ప్రభువును గుర్తుపట్టిన సందర్భంలోది, చేపలు పట్టిన దగ్గర. ఐదవది ఇది. ఈ 4 సందర్భాల్లో ఒక సిలువ సందర్భం తప్ప మిగిలిన సందర్భాలన్నింటిలో కూడా ఇద్దరూ కనపడతారు. నాకు ఇలా అనిపించింది, ఎక్కడైనా ఇద్దరూ 4 సార్లు కనపడడం కనిపిస్తుందా ఇంకెక్కడైనా అని ఆలోచన వచ్చినప్పుడు పేజీ తిప్పితే అపోస్తుల కార్యాల గ్రంథం కదా. అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తూ వస్తే మరి హౌ ఫార్ ఐ ఎమ్ రైట్ ఐ డోంట్ నో, కానీ 3వ అధ్యాయంలో దయచేసి చూడండి. మొదటి వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును, నెంబర్ 1. అటు తరువాత 3వ వచనం, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించి 2. మూడవది 11, పేతురును యోహానును పట్టుకుని ఉండగా వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా 3. నాలుగవది
4వ అధ్యాయం 7వ వచనం. పేతురును యోహానును మధ్య నిలవబెట్టి, ఇది 4. 5 4:13 వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు. 4 సార్లు కాదు, 5 సార్లు రాసింది వీడిద్దరు కలిసి ఉండవు. సిలువ దగ్గర ఒకసారి మిస్ అయినా 5 సార్లు కలిసి ఉన్నట్టుగా రాసిన సందర్భం అపోస్తల కార్యాల గ్రంథంలో కనపడింది. అప్పుడు నాకు స్పష్టంగా ఏమనిపించిందంటే, వారిద్దరూ పేతురుతో పాలివారు అని జబదయి కుమారుల పేర్లు, యోహాను యాకోబుల పేర్లు రాసినప్పుడు, యాకోబు కంటే యోహాను పేతురుకు సన్నిహితంగా ఉన్నట్టు సువార్తలోనే కాకుండా అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా రాయడం ద్వారా యోహాను ఆ ప్రియమైన శిష్యుడు అనే సంగతి ఈ పేరుగా కనపడుతున్న సందర్భాన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆలోచించండి. ఎందుకో హృదయంలో ఒక రకమైన సంతృప్తి. ఇదేమన్నా ఈ రెండు పోల్చి చూపడం గొప్ప అద్భుతమైన సంగతి అని కాదు. లేదు, ఇలా చూడడం దగ్గర నేనేదో గొప్ప చేశానని అంతకంటే కాదు. కానీ ఆ సందేహం వచ్చింది, ఇక్కడ అవి దొరికాయి అంతే, అంతకుమించి మరొకటి ఏం లేదు. అక్కడ 5 సార్లు రాసిన సందర్భాల్లో ఒక్కసారే సీమోను పేతురు లేడు, కానీ ఇక్కడ 5 సార్లు సీమోను పేతురు తను కలిస్తున్నాడు. అప్పుడు ఇలా అనిపించింది, ఈ వీటిని ఈ 5తో పోల్చి చూస్తే ఎలా ఉంటుంది అని. మళ్ళా కొత్త పోలిక. అక్కడ మరుగ్గా ఉన్నటువంటి యోహాను, స్పష్టంగా కనిపించే సీమోను. ఇక్కడ స్పష్టంగా కనపడుతున్న యోహాను, సీమోన్లు ఇద్దరు పేతురు కలిసి ఉన్న సందర్భాలని కంపేర్ చేసి ఒకదానితో ఒకటి పోల్చి చూసి అధ్యయనం చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రశ్న మనసుకు వచ్చింది. వచ్చినప్పుడు నేను ఇలా చూశాను, దయచేసి చూడండి. మనకు మొట్టమొదటిసారి యోహాను సువార్త 13:23లో గదు కనపడుతుంది. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని ఉండెను. యేసు రొమ్మున ఆనుకొని ఉండెను గనుక ఎవరిని గురించి ఆయన చెప్పినో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. సీమోను పేతురు అతనికి సైగ చేసెను. వారు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. రొమ్మున ఆనుకుంటున్న యోహాను పేతురు చూశాడు, యోహాను చూశాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు పేతురు అడగవా అన్నాడు అనమాట. వారిద్దరూ సన్నిహితమైన సంబంధం కలిగిన వారు మాత్రమే కాదు, కానీ పేతురు తాను అడగకుండా అత్యంత సమీపంగా ఉన్న ఈ ప్రియుడైన శిష్యుణ్ణి అడగమని రిక్వెస్ట్ చేయడు. సహవాసంలో వీరిద్దరూ ఒకరిని ఒకరు సంరక్షించుకునేటట్టు కనిపిస్తుంటుంది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మేడగదిలో శిష్యుల మధ్య తలెత్తిన ఒక పోటీ. మనలో ఎవరు గొప్పవారు? ప్రభు వెళ్ళిపోతున్నాడు కదా, మనలో ఎవరు గొప్పవారు అనే మాటకు బహుశా నేను అనే మాటలు వచ్చినాయి కదా. అప్పుడు పేతురు నేనే అన్నాడేమో. ఎవరికో అన్నవాళ్లలో పేతురు కూడా ఉంటాడని ఉద్దేశం. అలాంటి సందర్భంలో మిగతా వాళ్ళు సరే అయితే ఇది ఒక దైవ సేవకుడు అనగా నేను చెప్తున్నాను. ఆయన ఇలా అన్నాడు, నువ్వే మా అందరికంటే గొప్పవాడవైతే మరి ప్రభువుని అప్పగించేవాడు ఎవడో చెప్పు అని అడిగారేమో.
ఆ కారణం చేత ప్రియుడైన శిష్యుణ్ణి పేతురు రిక్వెస్ట్ చేస్తున్నాడు అన్నాడు. లేదు, పేతురికే తనంతట తానే ఎవరో కనుక్కో అనే ఆలోచన వచ్చుండొచ్చు. ఇది ఒకరి నుండి ఒకరు ఒక రెసిప్రోకల్ రిలేషన్షిప్, ఫెలోషిప్లో ఉంది. ఒకరి నుండి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం. సహవాసం అంటే ఒకవైపే కాదు, రెండో వైపు నుండి కూడా. నువ్వు నాకు నీ ఆలోచన చెప్తే నేను నీకు నా ఆలోచన చెప్పడం, లేఖనంలో నుండి ఇలా ఒకరితో ఒకరు పంచుకోవడం అనేది. ఉదాహరణకు పోయినసారి బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నప్పుడు తమ్ముడు జాన్ శామ్యుల్, నేను ఇలా యోహాను గురించి చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు, అన్న 5 సార్లు రాసినట్టుంది, సిలువకు ముందు 2 సార్లు, సిలువకు తరువాత 2 సార్లు అని. అలాగా అని చూశాం. కానీ అలా కాల. సిలువకు ముందు ఒకసారి, సిలువ తరువాత 3 సార్లు. సిలువకు ముందు 2, సిలువ తర్వాత 2 అయితే దాని ఈక్వేషన్ వేరుగా ఉండేది. సిలువకు ముందు ఒకసారి, సిలువ తర్వాత 3 సార్లు. సిలువ తరువాతే మనం ప్రభువుకి అత్యంత ప్రియులం అయ్యేది. సిలువతోనే మనం అత్యంత ప్రియులం అయ్యేది. సిలువ ద్వారానే మనం ప్రభువుకు ప్రియులం అయ్యేది. సరే, ఇక్కడికి వద్దాం. ఇక్కడ వారిద్దరి మధ్యలో పరస్పర ఇచ్చిపుచ్చుకోవడాలు, తెలుసుకోవడాలు ఉన్నాయి ఒకరితో ఒకరు. అలాంటి వారు ఈ అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచూ ఉండగా, పేతురు యోహాను జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు పేతురు రెండో వ్యక్తిగా ఉండడానికే ఇష్టపడుతున్నాడు. ఎక్కడ చూసినా తనను తాను ఎగ్జిబిట్ చేసుకోవడానికి కానీ, తన ఆధిక్యతను చెప్పుకోవడానికి కానీ, తాను ముందున్నానని చెప్పడానికి కానీ ఇష్టపడలా. అందుకనే రొమ్మున ఆనుకున్న వాడు అన్నప్పుడు ప్రియమైన శిష్యుడు అని రాసుకున్నాడే కానీ తన పేరు రాసుకోవడానికి ఏమాత్రం అతను ఇష్టపడలా. గుర్తుపెట్టుకోండి, రెండవ వాడిగా ఉండడం అనేది ఓ గొప్ప ఆత్మీయ సాధన. మొదటిగా వాడిగా ఉండాలి, నేను కనిపించాలి, నేను ఉండాలి, నేను ముందుండాలి అనేటువంటి భావం ఆత్మీయులకు తగదు. నేనెప్పుడు తగ్గాలి, ప్రభు హెచ్చాలి. నేను తగ్గాలి, నా తోటివాడు హెచ్చాలి. అంతే కదా. ఆలోచించండి, చాలామందిని చూస్తుంటాం, వాక్యం చెప్పేటప్పుడు ముందు చెప్పిన వ్యక్తికి ఏమీ రాదు అన్నట్టుగా వెనకాల వాళ్ళు ముందు వారి వాటిలో నుంచి తప్పులు వెతికే ప్రయత్నము, లేదు లోపాలు కనిపెట్టే ప్రయత్నము, అంతకంటే మించి విమర్శించే ప్రయత్నము చేస్తారు. కానీ మొదటివారు మాట్లాడిన వాటిని తీసుకుని వారి మాటల్లోని మంచి విషయాలను హెచ్చిస్తూ వారిని ప్రోత్సహిస్తూ కదండి. ఇప్పుడు మనకు ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళు ముందు మాట్లాడేశారు, మనకు వెనకాల ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే, ఇప్పుడు ప్రసంగపీఠం మీద రెండవసారి మాట్లాడే వ్యక్తి గొప్పవాడు అన్నట్టుగా, ఎక్స్పీరియన్స్డ్ అన్నట్టుగా, వయసులో పెద్దవాడు కాబట్టి ఇద్దాం అనేటువంటి భావం ఉంటుంది. ఈ కారణం చేత తమను తాము తగ్గించుకున్న వ్యక్తులని ఘనపరచడం అనేది పెద్దలైన వారికి తగిన సంగతి. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. వెనక ఉండడం, తగ్గించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. నేను దైవ సేవకుని ఎరుగుదును. ఆయన చిన్నగంజాం మీటింగ్స్కి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడున్న తమ్ముడు సైమన్తో ఇలా అన్నాడు. సైమన్ ఇంట్లో కృతజ్ఞత కొడుకు అది. ఏంటయ్యా, ఎప్పుడు వెంకటరత్న గారు
ముందు మాట్లాడాలా, నేను వెనకాల? లేదు లేదు, ఇవాళ నేనే ముందు మాట్లాడతా, ఆయన వెనక మాట్లాడినవ్వండి. అదేంటన్నా అంటే, నో నో నో, లేదు లేదు లేదు. నిజానికి ఆ మాట అన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు నా కాళ్ళు వణికాయి. ఆయన వయసు ముందు కానీ, ఆయన అనుభవం ముందు కానీ, ఆయనకున్న వాక్య పరిజ్ఞానం ముందు కానీ నేనేమాత్రపు వాడిని కాను. కానీ వారు తగ్గించుకోవడం దగ్గర నిజంగా మరింత సమున్నతులైనట్టు నేను గ్రహించాను. ఆలోచించండి, పరస్పరం ఇలాంటి హృదయం కలిసిన వ్యక్తులతో సహవాసం అనేది ఒక అద్భుతం. ఇక్కడ వారిద్దరూ కలిసి దేవాలయానికి ఎక్కి వెళుతూ ఉండగా అక్కడ బల దగ్గర వారిద్దరూ ఒకరికొకరు సందేహ నివృత్తి చేసుకోవడానికో ఒకరిని ఒకరు తెలుసుకుని ఒకరికొకరు సాయం చేసుకునే సందర్భం అక్కడ ఉంటే, ఇద్దరూ కలిసి సహవాసంగా వెళుతున్న సందర్భం కనపడింది. అంటే సహవాసంలో ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి అనంటే, పరస్పరం భావాలను ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పరం ఒకరి అవసరం దగ్గర మరొకరు నిలబడడం. ఇది జరిగినప్పుడు వారిద్దరూ కలిసి దేవాలయంలో దేవుని కార్యాలను చూడగలుగుతారు. మిగిలిన విషయాలు వచ్చే వారం చూద్దాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఈ మాటలు మీవి, నీ దాసుడు ఒట్టివాడు, నీ కృపకే అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ మరలా మేము కలుసుకునే పర్యంతం మీ రెక్కల నీడని మమ్మల్ని అందరినీ దాయిండని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం మనం సరిగ్గా 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఈసారైనా లైవ్ రావాలని ఆలోచించండి. దానికి సంబంధించిన ఏదో ఒక సాఫ్ట్వేర్ విషయంలో ప్రాబ్లం వచ్చింది, అందుకని డైరెక్ట్గా లైవ్ ఇవ్వలేకపోతున్నాం. దాన్ని రికార్డ్ చేసి వెంటనే లైవ్లో ఆన్లైన్లో పెడుతున్నాం. ప్రార్థన చేయండి. ఈ వారంలో నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.